హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇప్పుడు ఒక అప్రకటిత యుద్ధ క్షేత్రంగా మారింది. థాయిలాండ్ లో వన్యప్రాణులు అకస్మాత్తుగా మరణించిన ఘటనలు ప్రపంచ వ్యాప్త జూ పార్కులను ఉలిక్కిపడేలా చేయగా హైదరాబాద్ అధికారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రక్షణ కవచాన్ని సిద్ధం చేశారు. కేవలం పరిసరాలను శుభ్రం చేయడమే కాకుండా గాలి ద్వారా వ్యాపించే అదృశ్య వైరస్ కణాలను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇక్కడ ఒక సైలెంట్ ఆపరేషన్ మొదలైంది. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన యుద్ధ నీతి అని జూ సిబ్బంది గట్టిగా చెబుతున్నారు. ఈ రక్షణ వ్యూహంలో భాగంగా అధికారులు పారిశుధ్యానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రాణాంతకంగా మారకుండా ఉండేందుకు ఎన్క్లోజర్ల లోపల వెలుపల సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని భారీగా వినియోగిస్తున్నారు. కేవలం మనుషులకే పరిమితం అనుకున్న సోషల్ డిస్టెన్సింగ్ సూత్రాన్ని ఇప్పుడు వన్యప్రాణులకు వర్తింపజేస్తున్నారు. జంతువుల మధ్య అనవసరమైన సామీప్యత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ఎన్క్లోజర్ నుంచి మరో ఎన్క్లోజర్ కు వైరస్ గొలుసు వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ ను ఎదుర్కోవడంలో బాహ్య శుభ్రత ఎంత ముఖ్యమో జంతువుల అంతర్గత బలం కూడా అంతే కీలకమని అధికారులు గుర్తించారు. అందుకే మూగజీవాల రోజువారీ ఆహారంలో విప్లవాత్మక మార్పులు చేశారు. వాటి శరీరంలో రోగ నిరోధక శక్తిని పతాక స్థాయికి తీసుకువెళ్లేందుకు అవసరమైన మల్టీ విటమిన్లు, ప్రత్యేక సప్లిమెంట్లను వైద్యుల పర్యవేక్షణలో అందిస్తున్నారు. అడవిలో స్వేచ్ఛగా ఉండాల్సిన ప్రాణులు బందీగా ఉన్నప్పుడు మరింత సున్నితంగా మారతాయని, అందుకే వాటిని కాపాడుకోవడం కోసం తాము యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నామని జూ సిబ్బంది వివరిస్తున్నారు.